10th క్లాస్ తర్వాత ఎవరైతే IIIT బాసర్లో లైక్ బీటెక్ చేద్దాం అనుకుంటున్నారో 2025కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ కావచ్చు, అప్లికేషన్ ఫీజు, సో లైక్ ఎగ్జామ్ మనకు ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది, సో ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది, సో ఎక్కడెక్కడ సీట్స్ ఉన్నాయి, అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకు ఎలాంటి మార్క్స్ యాడ్ చేస్తారు, ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు, ప్రైవేట్ కాలేజ్లో లైక్ చదివిన వాళ్ళకు ఎలా ఉంటుంది, సో డీటెయిల్ నోటిఫికేషన్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మన డౌట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కెరియర్ గైడెన్స్ కావాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎవరికైతే కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. గైడెన్స్కి ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే అప్లై చేయడం రాకపోయినా, లేదంటే వెబ్ ఆప్షన్స్ పెట్టకపోయినా, లైక్ ఏమైనా ప్రాపర్ అప్లికేషన్ ఎట్లా చేయాలో తెలియని వాళ్ళు మీరు మెసేజ్ చేయొచ్చు. సో అప్లికేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో ఇప్పుడు RGUKT బాసర్కి సంబంధించిన నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కోర్స్ వచ్చేసి 6 years కోర్స్ అండి. సో 2+4 ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. సో కంప్లీట్గా మీకు 6 years అందులోనే అదే క్యాంపస్లో బీటెక్ అయిపోతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 31 మే నుంచి స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూన్. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటారో మీరు ఫాస్ట్ డేట్ 21 జూన్ లోపే అప్లై చేసుకోండి. సో లాస్ట్ డేట్ ఫర్ పోస్ట్ అప్లికేషన్. సో ఇప్పుడు ఎవరైతే PH, క్యాప్, NCC, స్పోర్ట్స్ ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. అండ్ స్పీడ్ పోస్ట్ ద్వారా బాసర్కి ఆ అప్లికేషన్ కూడా ప్రింట్ చేయాలి. సో నార్మల్ స్టూడెంట్స్ ఎక్సెప్ట్ PH, క్యాప్, NCC, స్పోర్ట్స్ కాకుండా మిగతా స్టూడెంట్స్, నార్మల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఈ PH, క్యాప్, NCC, స్పోర్ట్స్ వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసింది PDF డౌన్లోడ్ చేయాలి. అన్ని సర్టిఫికేట్స్ జిరాక్సెట్స్ అటాచ్ చేసి దాని మీద మీ అన్నిటి మీద సైన్ పెట్టేసి పోస్ట్ ద్వారా వాళ్ళకి సెండ్ చేయాలి. సో ఎక్కడ సెండ్ చేయాలో కూడా చెప్తాను. సో ఆ పోస్ట్లో లాస్ట్ 25th జూన్ లోపు మీరు సెండ్ చేయాలి ఇలాంటి క్యాండిడేట్స్ అందరూ. సో 4th పాయింట్ వచ్చేసి మీరు అప్లై చేసిన దాంట్లో మీ మెరిట్ ఆధారంగా, క్యాస్ట్ ఆధారంగా, మార్క్స్ ఆధారంగా ప్రొవిజనల్ లిస్ట్ పెడతారు 4th జూలై మనకు వెబ్సైట్లో. సో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని, సో అందులో మీ పేరు ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టు. సో సెలెక్టెడ్ స్టూడెంట్స్కి ఇక్కడ మనకు కౌన్సిలింగ్ పెడతారు. సో కౌన్సిలింగ్ వచ్చేసి బాసర్లోనే ఉంటుంది. సో మీరు అక్కడికి రావచ్చు. సో 7th జూలై లోపు మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. సో కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు. సో 7th జూలై రోజు మనకు కౌన్సిలింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు OC, BC వాళ్ళకు 500 రూపీస్ తెలంగాణ వాళ్ళకు, అండ్ SC, ST తెలంగాణ వాళ్ళకు 450 రూపీస్. అదర్స్ అంటే మన స్టేట్ కాకుండా, తెలంగాణ కాకుండా ఇతర స్టేట్ నుంచి IIITలో ఎవరైతే ఈ బీటెక్ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ మీరు 1500 రూపీస్ పే చేయాలి. AP కావచ్చు, వేరే స్టేట్స్ ఎవరైనా. సో ఎవరైతే ఈ PH, క్యాప్, NCC, స్పోర్ట్స్ ఉన్నారో ఆన్లైన్లో అప్లై చేసి అదే ప్రింట్ మీరు బాసర్ IIITకి సెండ్ చేయాలి. సో ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. సో పోస్ట్ అడ్రస్ వచ్చేసి ద కన్వీనర్ UG అడ్మిషన్ 2025-26 RGUKT బాసర్ నిర్మల్ డిస్టిక్. అండ్ ఇక్కడ మనకు పిన్ కోడ్ కూడా ఉంటుంది 504107 తెలంగాణ. సో ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయాలి. సో ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నా. సో ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఉంటారో అది అప్లికేషన్ ప్రింట్ తీసుకొని దానికి అన్ని జిరాక్స్ సెట్స్ అటాచ్ చేసేసి మీరు బాసర్ IIITకి స్పీడ్ పోస్ట్ మాత్రమే చేయాలి. దాని మీద లైక్ బాసర్ IIIT అడ్మిషన్ 2025-2026 అని కూడా రాయాలి. సో రాస్తే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. సో అవి మీరు సెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్క్స్ ఆధారంగా ఉంటుందండి. సో 10th క్లాస్ ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు ఉంటారో 2025 మాత్రమే, బిఫోర్ బ్యాచెస్ వాళ్ళు కాదు, ఈ 2025లో పాస్ అయిన వాళ్ళు మీకు మార్క్స్ ఆధారంగా చూస్తారు. సో ఇక్కడ కొద్దిగా అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుందంటే గవర్నమెంట్ స్కూల్స్లలో చదివిన వాళ్ళకు మీకు ప్రతి సబ్జెక్ట్కి 6 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎగ్జాంపుల్ ఒక 500 మార్క్స్ వచ్చాయి ఒక క్యాండిడేట్కి, సో అతను గవర్నమెంట్ స్కూల్లో చదివారు కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి 4 మార్క్స్ యాడ్ చేస్తారు. సో 6 4 24 మార్క్స్. సపోజ్ అతనికి 500 మార్క్స్ వస్తే 10th 524 అని ఫైనల్గా వేస్తారు. సో వచ్చిన మార్క్స్కి 24 మార్క్స్ యాడ్ చేస్తారు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకు. ప్రైవేట్ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయో అన్నీ ఉంటాయి. సో ఎక్కువ ప్రిఫరెన్స్ మనకు గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళకు, కొద్దిగా మార్క్స్ హై మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఎక్కువ అడ్వాంటేజ్. సో మెరిట్ ఆధారంగా తీస్తారు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ నాన్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్లలో చదివిన వాళ్ళు, అంటే రెసిడెన్షియల్లో ఉండి 10th కంప్లీట్ చేసిన గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకి యాడ్ చేయరు. ఓన్లీ అప్ అండ్ డౌన్ చేస్తారు కదా 10th. సో వాళ్ళు అండ్ గవర్నమెంట్ స్కూల్లో చేసిన వాళ్ళకు మాత్రమే ఇస్తారు. ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ ఏవైతే కాలేజెస్ ఉంటాయో అందులో చేసిన వాళ్ళకైతే ఎలాంటి మార్క్స్ యాడ్ అయ్యారు, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో అన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది అడ్మిషన్ ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 2 క్యాంపసెస్ ఉన్నాయి. బాసర్లో ఉంది, మహబూబ్ నగర్ క్యాంపస్లో కూడా ఉన్నాయి. సో ఈ 2 క్యాంపస్లో మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది.
సో ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎవరు అప్లికేబుల్ అంటే 10th క్లాస్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు 2025 వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా కూడా చూస్తారు. ఏజ్ వచ్చేసి 18 ఎబో అయితే ఉండకూడదండి. సో మీ పిల్లవాడిది లైక్ డేట్ ఆఫ్ బర్త్ టు 1st June 2025 వరకు 18 ఆర్ బిలో ఉంటేనే మీరు ఎలిజిబుల్. అండ్ ఎవరికైతే ఎబో ఏజ్ ఉంటుందో మీరైతే నాట్ ఎలిజిబుల్. అండ్ SC ST వాళ్ళకు అండ్ PH క్యాండిడేట్స్కి 23 ఆర్ బిలో ఉన్న మీరు ఎలిజిబులే. మీకు 18 అంటూ ఉండదు, 23 ఆర్ బిలో ఉంటేనే ఎలిజిబుల్, 23 ఎబో ఉంటే నాట్ ఎలిజిబుల్. సో ఈ ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది, చూసుకోండి. సో మనకు మీరు అప్లై చేసిన తర్వాత మీ మార్క్స్ అన్ని రా మార్క్స్ అన్ని యాడ్ చేసి ఫైనల్ లిస్ట్ యాజ్ పర్ క్యాస్ట్, స్టేట్ రిజర్వేషన్, అదర్ స్టేట్ రిజర్వేషన్ అన్ని కలుపుకొని మెరిట్ లిస్ట్ ఇస్తారు. సో మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు కౌన్సిలింగ్లో మీ phase 1లో మీకు వస్తే మీ నేమ్, అప్పుడు మీరు బాసర్ IIITకి వెళ్ళాలి విత్ సర్టిఫికేట్స్, జిరాక్స్ సెట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. సో ఇది మనకు రిజల్ట్స్కి సంబంధించింది. సో వెరిఫికేషన్ మొత్తం మనకు బాసర్లోనే ఉంటుంది. అప్ టు ఇంటర్మీడియట్, అప్ టు 10th సంబంధించిన సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, 10th క్లాస్ ఒరిజినల్ మెమో, మీ బోనాఫైడ్స్, మీ రెసిడెన్సీ సర్టిఫికేట్, సో మీరు ఎక్కడ చదివారు, సో అవన్నీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్, ఒక సెట్ 2 sets ఆఫ్ జిరాక్స్, ఫొటోస్, ఆధార్ కార్డు, సో ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళాలి కౌన్సిలింగ్కి. సో ఇప్పుడు ఫీజు గురించి. సో ఫీజు వచ్చేసి 37,000 పర్ ఇయర్ ఉంటుంది. సో ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరికీ ఫ్రీ సీట్ ఉంటుందండి. సో మీరు ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చదివి మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, అయినా IIITలో సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఇయర్లీ 37,000 ఫీజు అనేది మీరు పే చేయాలి యూనివర్సిటీకి. సో మిగతా వాళ్ళకు ఆల్మోస్ట్ అందరికీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 0 ఫీజు. సో 6 years మంచి లైఫ్ ఉంటుందండి IIIT బాసర్. సో ఎవరైతే వేరే వేరే జిల్లా లైక్ వరంగల్ కావచ్చు, లేదా అన్ని మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైల్వే స్టేషన్స్ ఉంటాయి మీకు లింక్ అప్, సో మీకు డైరెక్ట్ బాసర్కి రైల్వే స్టేషన్ ఉంటుంది. సో అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీ పేరు లిస్ట్లో వస్తే మీకు డైరెక్ట్ బాసర్కి రైల్వే స్టేషన్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఒక 15 minutesలోనే మీకు యూనివర్సిటీ ఉంటుంది. సో మీరు ఎవరైతే దూరం ఉంది మేము అప్లై చేయమనుకున్న వాళ్ళు అలా అప్లై చేసుకోండి. సో మీకు మంచి మార్క్స్ వచ్చినా తక్కువ మార్క్స్ వచ్చినా అప్లై అయితే చేయండి. సో దట్ మీకు 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ అదే క్యాంపస్లో అయిపోతుంది. హాస్టల్ ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాసిలిటీస్ అన్నీ బాగుంటాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన PDF కావచ్చు, లింక్స్ కావచ్చు, అప్డేట్స్ అన్నీ అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాతో పర్సనల్గా మాట్లాడాలంటే మీరు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. లేదంటే పర్సనల్ గైడెన్స్ కోసం ఒక 100 rupees పే చేస్తే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ కావచ్చు, వేరే ఇష్యూస్ ఉన్నా మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.